నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ప్లీజ్ వెనక్కొచ్చేయండి, కలిసి పనిచేద్దాం, నన్ను సీఎంని చేయండి అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో కొంతమంది సీనియర్ నాయకులు ఉంటారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి తోడు నీడగా ఉంటూ అండదండగా ఉంటూ ఎవరైతే పనిచేశారో ఆ పార్టీ నాయకులందరినీ కూడా తనకి తానుగా దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పార్టీకి దూరం చేశాడు, పొమ్మనకుండా పొగబెట్టేశాడు, అవమానించి పంపించేశాడు. అలాంటి వాళ్ళంతా మరి ఉండమంటే ఉంటారు, వెళ్ళమంటే వెళ్ళిపోతారు. మరి వెళ్ళమనకుండానే అవమానం చేస్తే వాళ్ళు ఇంకా ఎంత దారుణంగా హర్ట్ అయి వెళ్ళిపోతారు. సో వాళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయి 11 సీట్లకి పరిమితం అయిపోయిన తర్వాత. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడట. ఇది ఇంటర్నల్ సమాచారం. సో అందుకనే నేను ప్లీజ్ వచ్చేయండి, కలిసి పనిచేద్దాం, నన్ను సీఎంని చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగా తమ్నైల్లో కూడా పెట్టారు. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ నాయకుల్ని ఇప్పుడు వెనక్కి రమ్మని అడుగుతున్నారు అంటే ముందుగా చెప్పాల్సింది విజయసాయిరెడ్డి పేరే. విజయసాయిరెడ్డిని సాయిరెడ్డి వచ్చేసేయి అని చెప్పేసి ఆయనే స్వయంగా అడిగినట్టుగా ఇప్పుడు వైసీపీలో ఇంటర్నల్ సమాచారం. సాయిరెడ్డి నిజానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి దేహం అయితే సాయిరెడ్డి ఆత్మ. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేపట్టారు కదా. పాదయాత్ర సమయంలో జగన్ జనంలో ఉంటే పార్టీ వ్యవహారాలన్నీ ఆర్థికంగా కావచ్చు, లేకపోతే పొలిటికల్ వ్యవహారాలు కావచ్చు, అన్నీ కూడా సాయిరెడ్డి చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టే విషయంలో సాయిరెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించారు. అక్కడ కేంద్రంతో లైజనింగ్ చేసుకునే విషయం కావచ్చు, పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేసేలాగా అతన్ని ఒప్పించడం కావచ్చు, బేరాలు కుదర్చడం కావచ్చు, ఇవన్నీ కూడా సాయిరెడ్డి చూసుకున్నారు. కానీ ఏమైంది, సాయిరెడ్డిని 2024 ఎన్నికలకు వచ్చేసరికి తీవ్రంగా అవమానించారు. అసలు నెంబర్ 2 పొజిషన్లో ఉన్న సాయిరెడ్డి అసలు ఏ పొజిషన్లోకి వెళ్ళిపోయారో కూడా చెప్పడానికి అలమికాని పరిస్థితి ఏర్పడింది. అక్కడికి ఆ నెంబర్ 2 పొజిషన్లోకి సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి సాయిరెడ్డి కన్నా పార్టీలోకి చాలా వెనక వచ్చిన వ్యక్తి. కానీ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డికి ఇచ్చిన ఇంపార్టెన్స్ సాయిరెడ్డికి ఇవ్వకపోయేసరికి చాలా హర్ట్ అయ్యారు. సో ఈ క్రమంలో 2024 ఎన్నికలకు వచ్చేసరికి సాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డిని ఆ పదవి నుంచి తొలగించే విధంగా ఆయనే ప్లాన్ చేశారు. అంటే ఈయనే రాజీనామా చేసే విధంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాయిరెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇద్దరు కూడా ఆప్త మిత్రులు. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి వచ్చారంటేనే సాయిరెడ్డి రీజన్. సో అది కూడా మనం ఒక వీడియోలో చేసుకున్నాం, అది కూడా మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంది. సో అయితే తన ఫ్రెండ్ మీదే పోటీ చేయించాడు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇది సాయిరెడ్డికి నచ్చలేదు, కానీ తప్పని పరిస్థితుల్లో పోటీ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పారు. అది తాత్కాలికమే అన్నారు, పర్మనెంట్ కాదని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన్ని తిరిగి వైసీపీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి రాయబారాలు నడుపుతున్నారట. అవి ఎంతవరకు ఫలిస్తాయో. ఇక మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి టచ్ చేశాం కాబట్టి ఆయన గురించి కూడా చెప్పుకోవాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా వైసీపీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకి ముందు ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, ఆవిడకి టికెట్ అడిగితే ఇస్తానని చెప్పలేదు, ఇవ్వనని చెప్పలేదు. నెల్లూరు టౌన్ టికెట్ అడిగారు. నెల్లూరు టౌన్ టికెట్ ఉంది కదా, అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి గెలిచారు కదా 2014-19. సో ఆ టికెటే అడిగారు. అడిగితే వీళ్ళు నాంచారే కానీ ఇస్తున్నాము మీరే అని చెప్పేసి అక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రశాంత్ రెడ్డికి ఇవ్వము, మీరు వేరే దారి చూసుకోండి అని చెప్పలేదు. అవమానించేసరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి సముచితమైన స్థానాన్ని లోకేష్ కల్పించాడు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిచాడు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అంటే ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించి ఆవిడ గెలిచారు. అయితే అటు వైసీపీ నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా చాలా దారుణంగా అవమానించారు. కానీ ఇక్కడ లోకేష్ చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్గాను ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. టీటీడీలో సభ్యురాలుగాను ఉంది ఆవిడ. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగాను ఉన్నారు. సో ఇదంతా కూడా వీళ్ళకి టీడీపీలో ఒక సముచితమైన స్థానం ఉన్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వైసీపీలోకి రమ్మని అడుగుతున్నారట. వెళ్తారా వాళ్ళు? వెళ్ళే అవకాశం ఉందంటారా? మీరే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇన్ని అవమానాలు వైసీపీలో వాళ్ళు చవి చూసిన తర్వాత మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్తారని మీరు అనుకుంటున్నారా లేదా అనేది చెప్పండి. ఇకపోతే నెల్లూరు నుంచే మరో నాయకుడికి కూడా ఆహ్వానం అందుతుందట.
ఆయన ఎవరో కాదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి భక్తుల్లాగా ఉండేవాడు. అటువంటి వ్యక్తిని కూడా ఎంతో అవమానించి ఆయనకై ఆయనే పార్టీలో నుంచి వెళ్ళిపోయేలాగా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన రమ్మంటే వస్తాడా? తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే ఆనం దగ్గర నుంచి, మంత్రి నారాయణ దగ్గర నుంచి, ఇంకా ఇతర నేతలు ఉన్నారు కదా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి, అక్కడ చూస్తే మిగతా నాయకులు, నెల్లూరు జిల్లాలోని నాయకులు అంతా కూడా, ప్రశాంత్ రెడ్డి అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా, మాకందరికీ రాజకీయాల్లో అందరంత ఎత్తులో ఉన్నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పేసి ఎంతో సఖ్యతగా, ఎంతో ఉన్నతమైన విలువలతోటి వాళ్ళు ఉంటుంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రమ్మన్నాడని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వైసీపీలోకి వెళ్తారని అనుకోలేం. అలాగే ఇంకొంతమందికి కూడా ఆహ్వానాలు పంపిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. కిలారి వెంకట రోసయ్య కావచ్చు, లేకపోతే ఆళ్ల నాని కావచ్చు, లేకపోతే కొణతాల రామకృష్ణ కావచ్చు, సామినేని ఉదయ్ భాను కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు పంపిస్తున్నారట. మరి వీళ్ళంతా వెళతారా అంటే వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పేసి ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే గుమ్మనూరు జయరాం, వీళ్ళు కూడా గతంలో వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తే. వాళ్ళ ఫ్యామిలీ కూడా వైసీపీలో కీలకంగా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దూరం చేసుకుని జగన్మోహన్ రెడ్డి చేతులారా, అంటే తన నియంతృత్వ పోకడ కావచ్చు, లేకపోతే తన చుట్టూ ఉన్న కోటరీనే పార్టీని చెడగొట్టి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కారణాలు ఏవైనా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి చక్కగా పాలకుండలాగా ఉన్న వైసీపీని చేతిలోకి వెన్న వచ్చే టైంలో తోడు పెట్టి చక్కగా చిలికి వెన్న చేసుకునే టైంలో టపక్కమని పగలగొట్టేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్ల థంబింగ్ మెజారిటీ వచ్చింది. కానీ 2024 వచ్చేసరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని దారుణమైన స్థితికి పడిపోయింది. 11 సీట్లకు పరిమితం అయిపోయిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు. పార్టీలోని సీనియర్ నాయకుల్ని లెక్క చేయకుండా. మనం కూడా ఈ మధ్య చూసాం, మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎలా విమర్శించారనేది. ఆయన చుట్టూ ఉన్న కోటరీని బాగు చేసుకుంటే, ఆయన కోసం మంచి చెప్పేవాళ్ళని ఆయన దగ్గర పెట్టుకుంటే ఆయనకి మంచి జరుగుతుంది, లేకపోతే ఆయన పరిస్థితి ఇంతే అని చెప్పేసి ఏదో ఒక రోజు మేకపాటి ఫ్యామిలీ కూడా వైసీపీకి టాటా చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇంటర్నల్ టాక్ నడుస్తుంది. దీని మీద కూడా మనం ఒక వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. సో ఇలాగ చెప్పుకుంటూ పోతే సీనియర్లు కూడా ఈ మధ్య సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు కూడా విశాఖపట్నాన్ని రాజధాని చేయాలి అని చెప్పేసి ఊగిపోయిన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ధర్మాన లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మావిగన్ అనగానే సైలెంట్ అయిపోయారు. అది జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు. అమరావతికి వ్యతిరేకంగా ఉండి గతంలో ఎంత తప్పు చేశారో ఇప్పుడు అమరావతి చుట్టుప్రక్కల ప్రాంతాలను చూపించి ఇక్కడే పెట్టండి, ఇక్కడ అమరావతి అనవసరం, దాన్ని ఖర్చు పెట్టడం అనవసరం, కోస్టల్ రీజియన్ నుంచి అక్కడ మావిగన్ పెట్టేసేయండి, మచిలీపట్నం విజయవాడ గుంటూరుని కలిపి రాజధాని చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మచిలీపట్నం వరకు కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. మచిలీపట్నం నాయకులు ఆల్రెడీ మా మచిలీపట్నాన్ని కూడా సిఆర్డీఏలోకి తీసుకోండి అని చెప్పేసి వినతి పత్రాలు, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే మంత్రాన్ని జపించక ముందే వీళ్ళు వినతి పత్రాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆల్రెడీ ప్రభుత్వం కూడా దాన్ని సిఆర్డీలోకి చేరుస్తామని చెప్పేసి పరిగణలోకి తీసుకుంది. ఇక దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ రాజధాని చేయడం ఎందుకు? సిఆర్డీఏలో ఉందంటే రాజధాని కింద ఉన్నట్టే కదా మచిలీపట్నం, పోర్టు కూడా రాజధాని కిందకి ఉన్నట్టే. సో ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అనాలోచితంగా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీని డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్లంతా మళ్ళీ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వైసీపీలోకి వస్తారా? ఇన్ని అవమానాలు ఎదుర్కొని వెళ్ళిన వాళ్ళు వైసీపీలోకి వస్తే కూడా ఆయన నుంచి ఏమైనా ఆదరణ దక్కుతుందా అంటే దక్కదనే చెప్పొచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని లేదా పవన్ కళ్యాణ్ని తీసుకోండి. చంద్రబాబు నాయుడు తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ ఆయన్ని తిరిగి విమర్శించిన దాఖలా లేవు. కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, రోజా ఇలాంటి వాళ్ళు తప్ప. కానీ అట్ ద సేమ్ టైం తెలంగాణలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా మీరు పార్టీని వదిలి వెళ్ళిపోండి అని చెప్పలేదు. తెలంగాణలో పార్టీని నడిపించలేని స్థితిలో ఏపీలోనే కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిన స్థితిలో ఆ పార్టీలోని నేతలు బీఆర్ఎస్కు వెళ్ళిపోవటమా, లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళిపోవటమా, బీజేపీకి వెళ్ళిపోవటమా చేశారు. వాళ్ళు ఎక్కడ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడిని విమర్శించింది లేదు, తిట్టింది లేదు. ఎక్సెప్ట్ ఆ మాగంటి గోపీనాథ్ కూడా చివరిలో చంద్రబాబు నాయుడు ఏదో అనుకుంటున్నాడు, చేసేద్దాం, పొడి చేద్దాం అని చెప్పేసి ఆయన వల్ల అవధిది అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా రాజకీయంగానే. ఎక్కడ కొడాలి నాని లాగానో, రోజా లాగానో, వల్లభనేని వంశీ లాగానో తిట్టింది లేదు. సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ తెలంగాణకి వెళ్ళి నేను పార్టీని బలోపేతం చేస్తాను అని చెప్పేసి, నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, నేను ఇక్కడే కూర్చుంటాను, తెలంగాణలో ఎందుకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదో చూస్తాను, లోకేష్ అక్కడ ఉన్నాడు, లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలని ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటాడు, ఇక్కడ నేను తెలంగాణలో చూసుకుంటానని చెప్పేసి ఆయన ఒక్క మాట అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి
తెలుగుదేశం పార్టీ గూటికి చేరినా ఆశ్చర్యపోకలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా ఉందా అంటే, ఈయన ఎంత బ్రతిల్లాడినా కానీ పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన నేతలు మళ్ళీ పార్టీ ముఖం చూసే అవకాశం కూడా లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.